హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్జీ టెక్ లాక్స్. మనం కొత్త బండి 14 టైర్ లారీ కొన్నాక ఒక సంవత్సరం అయినాక 14 టైర్ లారీకి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది ఏం కథ అయితే ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ రూపంలో పెట్టండి. లెట్స్ గోయింగ్ టు వీడియో. ఫస్ట్ లారీకి అయితే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ చేస్తే మంచిగా. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసినాకో నీకేమైతే డబ్బులు రావు. ఫుల్ ఇన్సూరెన్స్ చేసినాకో ప్రతి దానికైతే నీకు డబ్బులు వస్తాయి. ఏదైనా డ్యామేజ్ అయినా డ్రైవర్ కానీ లోపల ఇంకా ఇద్దరు కానీ ముగ్గురికి అయితే మనం ఫుల్ ఇన్సూరెన్స్ చేసినందుకైతే డబ్బులు వస్తాయి. బండికి ఏమైనా డ్యామేజ్ అయినా డబ్బులు అయితే 90% అయితే డబ్బులు వస్తాయి. అదే థర్డ్ పార్టీ చెప్పినాకో నీకు 40% 50% ఇస్తారు. అందుగురించి మనం ఏం చేయాలంటే ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి బండికి ఎప్పుడే కానీ. ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుని మనకి ఇక్కడ పోయినా ఏం టెన్షన్ ఉండదు. ఏ స్టేట్ పోని ఎక్కడైనా పోని ఫుల్గా అయితే మనకు 60,000 ఫుల్ ఇన్సూరెన్స్కు. సంవత్సరానికి ఫుల్ ఇన్సూరెన్స్ చేపిస్తే 60,000 సంవత్సరానికి 14 టైర్కు. ఇన్సూరెన్స్ అయితే 20,000 వస్తుంది. కొంతమంది 15,000 కూడా చేస్తారు, కొంతమంది 30,000 చేస్తారు. కానీ ఎప్పుడే కానీ మన లారీ కొత్త బండి అంటే సంవత్సరం బండి అంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 10 సంవత్సరాల బండి కానీ 5 సంవత్సరాల బండి కానీ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే మనకి. ఎందుకంటే లారీ రోడ్డు మీద తిరుగుతుంది. ఇంట్లో పెట్టుకోం మనం బండి రోడ్డు మీద తిరుగుతుంటే ఎక్కడో స్టేట్లో తిరుగుతుంటుంది, 10 స్టేట్లో తిరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఏమైనా మనకు ఫుల్ పైసలు వస్తాయి. మనకు 99 పైసలు అయితే మనకు వస్తాయి ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే. 60,000 సంవత్సరానికి 60,000 కడతాయి. వచ్చేసి ట్యాక్స్, తెలంగాణ ట్యాక్స్ 3 నెలలకు ఒకసారి కట్టాలి 15,000. అట్లా 4 సార్లు కట్టాలి సంవత్సరానికి. ఇంకోటి థర్డ్ పాయింట్ నేషనల్ పర్మిట్ సంవత్సరానికి 20,000 కట్టాలి. నేషనల్ పర్మిట్ అంటే నువ్వు ఏ స్టేట్ కా, నువ్వు కర్ణాటకో, ఆంధ్రవో, తమిళనాడువో, ఇక్కడ మన మహారాష్ట్రవో, గుజరాత్వో, రాజస్థాన్వో, ఢిల్లీవో, అస్సాంవో, బీహార్వో, బెంగాల్ ఎక్కడ పోయినా మనకు ₹1 కూడా కట్టాల్సిన ఉండదు నేషనల్ పర్మిట్ ఉంటే. పర్మిట్ లేకుంటే ఏమైందని కొంతమంది అడుగుతున్నారు. అట్లా నేషనల్ పర్మిట్ లేకపోతే మనం ఆంధ్ర పోతే టీపీ కట్టుకోవాలి, కర్ణాటక పోతే కర్ణాటక అయితే టీపీ ఇయ్యరు. అట్లా లేకపోతే వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకుపోయిస్తేనే టీపీ ఇస్తారు కర్ణాటకలో. ఇంకోటి మధ్యప్రదేశ్లో కూడా అంతే. మనం ఇక్కడ హైదరాబాద్ ఒకటి పర్మిషన్ రాపించుకొని పోయి ఆడని మధ్యప్రదేశ్లోనే తీసుకుంటేనే ఆడ కూడా టీపీ ఇస్తారు నీకు. వేరే స్టేట్లలో ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు టీపీ. ఏ స్టేట్ పోయినా ఆన్లైన్ చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇంకొక స్టేట్ ఉంది. ఆ 3 స్టేట్లలో అయితే మనకు ఈ నుండి పర్మిషన్ తీసుకోవద్దనే ఆ టీపీ ఇస్తారు. లేకుండా టీపీ కూడా ఇయ్యారు. టీపీ వారంలో ఒక టీపీ, నెలకు రోజున టీపీ అయితే ఉంటుంది. ఇట్లా మనకు ఖర్చు ఎక్కువ వస్తుంది. మనం నేషనల్ పర్మిట్ తీసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. ఎక్కడైనా పోయి రావచ్చు, ఏం టెన్షన్ ఉండదు. ఏ ఆర్టీఎఫ్లో ఏ కానీ టెన్షన్ ఉండదు. ఒక ఓవర్లోడ్ వేస్తేనే టెన్షన్, ఓవర్లోడ్ లేక మనకి ఏం టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్. 4వది 75,000 కిలోమీటర్కి సర్వీసింగ్. లారీకి అయితే 70, ఇప్పుడైతే కొత్త బండ్లకు 75,000 కిలోమీటర్కి సర్వీసింగ్ ఒక 30,000 వస్తుంది. మళ్ళీ ఇంకోటి 5వ పాయింట్ 4వ పాయింట్ 70,000 కిలోమీటర్కు మనకు 30,000 ఖర్చు వస్తుంది. దాంట్లో ఆయిల్ చేంజ్ ఉంటుంది, అబ్సర్వేషన్ ఉంటుంది, మొత్తం అన్ని ఆల్ చెకప్ ఉంటుంది. గేర్ బాక్స్ హౌసింగ్ అన్ని చెకప్ ఉంటుంది. దీనికైతే 70,000 దాంట్లో అన్ని చెకప్ చేస్తారు. ఒకటి ఫిల్టర్ కూడా మార్చారు, కొత్త ఫిల్టర్ వేసేస్తారు. 5వది పాయింట్ 1,20,000 సర్వీసింగ్. 1,20,000 సర్వీసింగ్. 50,000 ఖర్చు అయితే ఖర్చు వస్తుంది మనకు. ఇంకో పాయింట్ సెకండ్ సర్వీస్ అయితే 1,25,000 తిరిగినాక మళ్ళీ దానికి సర్వీసింగ్ ఉంటుంది. దానికి 50,000 దాకా ఖర్చు వస్తున్నది. అన్ని 1,20,000 కిలోమీటర్ తిరిగినాక మనం సర్వీసింగ్ చేయాలి. దానికి వచ్చి 55,000. మళ్ళీ సేమ్ ఇట్లే ఉంటుంది ప్రాసెస్. వీల్ అరేంజ్మెంట్ చెప్పారు ఫస్ట్, మళ్ళీ అబ్సర్వేషింగ్, గ్రీసింగ్, మళ్ళీ ఇంజన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్ చేయాలి. వాళ్ళు ఏమేమి సెన్సార్ అన్నీ చెక్ చేసుకుంటారు. మళ్ళీ ఒక ఫిల్టర్ మార్చేస్తారు. మరి ఎయిర్ ఫిల్టర్ లోపల ఉంటే ఎయిర్ ఫిల్టర్ మార్చి కొత్త చేస్తారు. టైర్లు సంవత్సరం రావచ్చు, 12 నెలలు, 13 నెలలు రావచ్చు, 14 నెలలు రావచ్చు. మనం ఎన్ని కిలోమీటర్లు దొరుకుతామో ఏం కథ దాని వీకెళ్ళి ఉంటుంది. ఒకవేళ 14 టైర్లు వేసుకోవాలంటే మనకు ₹3,00,000 ఖర్చు వస్తుంది. మనం ఎంత తిరిగితే అంత, మనం ఎంత పిండి పెడితే అంత రొట్టె అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఢిల్లీ అక్కడ బొంబాయి, పూనా అన్నీ మొత్తం తిరిగేసి వస్తుంటారు. వాళ్ళకు సంవత్సరమే వస్తాయి. కొంతమందికి 7 నెలలు వస్తాయి, 8 నెలలు కూడా వస్తాయి. మనం తోలే పడుకొని బ్రేకులు కచ్చ బ్రేకులు కొట్టుకుంటా బండి నడుపుతున్న బ్రేక్ మీద కాలు పెట్టి అక్కడ పెడితే కూడా టైర్లు అరిగిపోతాయి. ఏదైనా టైర్లు తిప్పుతుంటే ఏదైనా దిగవడం టైర్ తిప్పిన వరకు దానికి కూడా టైర్లు అరిగిపోతాయి.
ఉసుకరాళ్ళకైతే ఒక్కో బండికి 3 నెలలు కూడా రావు. ఎందుకంటే ఓవర్ కొడతా కనుక 70 టన్నులు 60 టన్నులు వేస్తారు. కొంతమందికి 6 నెలలు కూడా వస్తాయి. దాన్ని తోలే విధానంగా తోలితే 6 నెలలు వస్తాయి, 7 నెలలు కూడా వస్తాయి. మనం ఖచ్చితంగా అయితే నేలాంటి వేసుకోవాలి. ఇంకోటి అయితే మనము కంపల్సరీ రేడియో టైర్ వేయాలి బండికి. రేడియో టైర్ వేసే బండి టైర్లు గరం కావు. ఎంత పోయినా కూడా ట్యాంక్ ఒకవేళ గరం అయితే ఎండాకాలంలో గరం అవుతాయి. అది కూడా ఎండకు బండి నడిపిస్తే గరం అవుతుంది. ఈ కాలంలో అయితే టైర్లు అయితే అస్సలు గరం కావు. రేడియల్ టైర్ వేసుకుంటే మంచిది. అదే నైలాన్ టైర్ వేసుకోకో ఒక్క రాయి ఇట్లా కొట్టినా ఫట్ అని పడిపోతుంది. ఇదే రేడియల్ టైర్ రాయిలు కొట్టినా అది లబ్బర్ ఇట్లా ఒత్తుకుపోతుంది, ఏం కాదు. అందుకని మనం రేడియల్ టైర్ వేస్తే మంచిగా మనకు సర్వీస్ కూడా ఎక్కువ వస్తుంది. అన్నీ మంచిగా ఉంటాయి మనకు. టైర్ బండి కూడా యాక్షన్ మంచిగా చేస్తుంటారు. అదే నైలాన్ టైర్ అనుకో గప్ అని వస్తుంది అప్పుడు. అందుకని మనం రేడియల్ టైర్ వేస్తేనే మనకు బండికి అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు క్రాసులు కూడా పోతాయి. జైన్ క్రాసులు ఉంటాయిగా, అవి పోతే కొన్ని బండికి సెంటర్ బేరింగ్ పోతుంది, కొన్నిటికి ఒక్కొక్కటి పోతుంటాయి. అవి కూడా మనం అన్నీ చెక్ చేసుకుని వేసుకుంటేనే బండి మంచిగా ఉంటుంది. మనకు సప్పుడికి ఇప్పుడు అయితే రాదు. అన్నీ చెక్ చేయాలి. ఇంజన్, గేర్ బాక్స్, హౌసింగ్, క్రాసులు, మన ఇవేంటి కమాండ్లు, సెంటర్ బోనట్లు, గుండీలు, టైరాయిడ్ గుండీలు, స్టీరింగు అన్నీ స్టీరింగ్ బాక్స్ అన్నీ చెక్ చేసుకొని మన రేటరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు మంచిగా ఉంటుంది. రోజు డైలీ నీళ్ళు చూసుకోవాలి బండిలో. మనం కంపల్సరీ నీళ్ళు చూడాలి, ఆయిల్ చూడాలి. ప్రతి ఒక్క డ్రైవర్ కానీ, ప్రతి ఒక్క బండి క్లీనర్ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరితో డైలీ నీళ్ళు చూసుకోవాలి. బండి రేటర్లా సెకండ్ ఆయిల్ చూసుకోవాలి. కొంతమందికి అవి చూసుకోకపోతే ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది. ఇది మాత్రం కంపల్సరీ. ప్రతి 800 కిలోమీటర్కి అయితే గిరీజ్ కొట్టాలి. ప్రతి ఒక్క 800 కిలోమీటర్ గిరీజ్ కొట్టుకుంటే మంచి మనకు. 800 900 కిలోమీటర్కి అయితే గిరీజ్ కొట్టుకుంటే మనకు అన్నీ ఫ్రీగా ఉంటాయి. మనకు గుండీలలో, కమాన్లలో, అలా సెంటర్ బేరింగ్ కానీ అన్నిట్లలో బండికి ఏముంటాయో ఇట్లా మొత్తం గ్రీజ్ కొడితేనే బండి మనం ఫ్రీగా పోతుంది. మనకు గ్రీజ్ కొట్టలేమనుకో అన్నీ జామ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ప్రతి ఒక్క 800 కిలోమీటర్కి అయితే మళ్ళీ అది ఎయిర్ క్లీన్ స్టాప్ చేయాలి. ఎయిర్ క్లీన్ తీసి లోపలికి తీసి దాన్ని ఏరు కొట్టించి మంచిగా స్టాప్ చేస్తే బండి పికప్ బాగా ఉంటుంది మనకు. మళ్ళీ ఇప్పుడు లైనర్ కూడా మనం 70,000 కిలోమీటర్లు లైనర్లు మంచిగా వేసుకుంటే వేసుకోతారు కొత్తనే. ఎందుకంటే షోరూమ్కి వచ్చిన లైనర్లు పనిచేయి రాళ్ళలా కొంటాయి. అవి పనిచేయి మళ్ళీ కొత్త వేసుకుంటే నీకు మంచిగా. అవి రాళ్ళలా కొన్ని ఏమిటంటే బండి రూల్ అయిపోతుంది, బండి బ్రేక్ చేస్తే. మళ్ళీ కొత్త లైనర్ వేసుకుంటే అప్పటి నుండి మనకు బండికి కానీ మంచిగా బ్రేక్ బాగా వస్తాయి. ఈ పాత షోరూమ్కి వచ్చిన ఏంటంటే ఎప్పుడో ఉంటాయి. అవి మొత్తం సంవత్సరం ఉంటాయి. ఒక్కోసారి బండ్లు ఆగుతాయి, బండ్లు సెల్లు దాకా అట్లా కూడా ఉంటాయి. బేరింగ్లు కానీ మంచిగా జాగ్రత్తగా బేరింగ్లు కూడా అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటేనే మంచిగా.